పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజును, నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీఆర్ నాయుడును 2 ఓట్లు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 9 పథకాలు ఇంటింటికి వివరిస్తూ ప్రచారం చేశారు. సిపిఎం, సిపిఐ పార్టీ నాయకుల మద్దతుతో పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఆదిశేషు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాజేష్ కుమార్, వేగేసిన రాము, కుటుంబ సభ్యులు, పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో అనగా ఈ నెల మే నెల 13వ తేదీన జరుగుతున్న ఎన్నికల సమరంలో ఏఐసిసి అధ్యక్షులు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, భారత జోడో యాత్ర నాయకుడు, కాంగ్రెస్ పార్టీ యంగ నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు మాజీ ఎంపీపీ అనే నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా కాళ్ళమండలం కాళ్ళకూరు గ్రామంలోని ఇంటింటా ప్రచారంలో భాగంగా ప్రచారం చేయటం ఉండటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఓడల పేటకి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన స్పందన, ప్రజలు ఎదురొచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రోజున మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు మాజీ ఎంపీపీ అని నాకు, మరియు నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేబీఆర్ నాయుడు గారికి, మా ఇద్దరికి కూడా ప్రజలారా, పెద్దలారా, మరి అమలారా, మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను 2 ఓట్లు ఉంటాయండి. హస్తం గుర్తు అనే దాని మీద 2 ఓట్లు ఉంటాయి. 2 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఒక బ్యాలెట్ పేపర్ మీద 4వ అంకె దగ్గర వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు అనే ఒకటి హస్తం గుర్తు, మరో అభ్యర్థి కేబీఆర్ నాయుడు గారికి హస్తం గుర్తు 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి గెలిపించుకుంటే కనుక మరి రాబోయే తరంలో కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంలో మరి మిత్రపక్షాలైనటువంటి సిపిఐ నాయకులతో కలిసి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. సిపిఐ, సిపిఎం నాయకులతో ఇండియా కూటమిగా పొత్తు పెట్టుకొని ఇండియా కూటమి గెలిస్తేనే ప్రజలకే బడుగు బలహీన వర్గాలకి ప్రజలకి మేలు జరుగుతుందన్న ఆలోచనతో ఇండియా కూటమిగా కొన్ని పార్టీలు ఏర్పడి ఆ కూటమి ద్వారాగా మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో ఏదైనా ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో అన్నది ఇస్తూ ఉంటుంది. ఆ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మరి రైతు
రైతుకి 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతు దగ్గర కొన్నటువంటి విధంగా మహాలక్ష్మి పథకం అంటే ఇంటి యజమానురాలికి ఒక నెలకి 8,333 రూపాయలు వేసి 1 సంవత్సరం కాలానికి 1 లక్ష రూపాయలు చెల్లించే విధంగా, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి బడుగు బలహీన వర్గాలకి మేలు కలగాలన్న ఆలోచనతో మరి ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడతం జరిగింది. మరి దీనికి పెద్దలు పూజ్యులు మరి కనుమూరు బాపిరాజు గారు ఆశీస్సులతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను హస్తం గుర్తుపై 2 ఓట్లు ఉంటాయండి. 2 ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని, కుదేలైపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటా ఉన్నాము. మరి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనైతిక నిర్ణయాలు, ఒక రైతు వాళ్ళ తాతగారు నుంచి వారసత్వంగా ఆస్తి వస్తే గనక తాతగారు ఆస్తి తండ్రి ఆస్తి మళ్ళీ ఆ బిడ్డకి వస్తున్న ఆస్తులు కూడా ఈ రోజున వారి ఆస్తిని ఆ రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజుని వాళ్ళ దగ్గర లేకోకుండా ఇది ప్రభుత్వం దగ్గర ఉంచుకుని ప్రభుత్వం ఈ దస్తావేజుల్ని బ్యాంకులో తనఖా పెట్టుకుని అప్పులు తెచ్చుకునే విధంగా నడవడికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అణిచివేత ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా, మరి ఆంధ్రప్రదేశ్కి షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా, అదేవిధంగా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయవలసిందిగా ప్రజానీకాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ వేగేష్ వెంకట గోపాలకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు. ఆయన 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నారు. దాన్ని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది. దానికోసం చాలా విశేష కృషి చేస్తున్నారు. 40 రోజుల నుంచి తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. గత కొన్ని గ్యారంటీలు ఇచ్చింది. అవి ఏమిటంటే రైతుల రుణమాఫీ 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ ఇస్తుంది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు, ఉచిత విద్య KG to PG, కొన్ని పథకాలు పెట్టి కాంగ్రెస్ గ్యారంటీలు పెట్టింది. మీరందరూ హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అభ్యర్థిగా మా తాతగారు వేగేశ్న వెంకట గోపాలకృష్ణరాజు గారు పోటీ చేయుచున్నారు. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి మా కాంగ్రెస్ని, మా తాతగారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఓటు అనేది చాలా పవిత్రమైనది. ఎందుకు పవిత్రం అంటారంటే అది ఒక ఆయుధంతో సమానం. ఎవరినన్నా ఏ పార్టీనన్నా గెలిపించాలన్నా, లేకపోతే ఓడించాలన్నా, ఏ క్యాండిడేట్ని గెలిపించాలన్నా ఓడించాలన్నా దానికి మెయిన్ రీజన్ మీ ఓటుతోనే. మీ అమూల్యమైన ఓటుని మా హస్తం గుర్తుపై వేసి మా కాంగ్రెస్ పార్టీని, మా తాతయ్య గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మా తాతయ్య ప్రతి నిమిషం ప్రజలకి ఎలా మంచి చేయాలి, మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రతి నిమిషం అదే ఆలోచిస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా ప్రతి నిమిషం అదే మాట్లాడుతూ ఉంటారు. సో అంత మంచివారికి మనం ఓటేసి, మన హస్తం గుర్తుకేసి మా తాతగారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మా తాతగారు వేగేశ్న వెంకట గోపాలకృష్ణరాజు గారు మరియు నర్సీపురం పార్లమెంట్ అభ్యర్థిగా KBR నాయుడు గారు హస్తం గుర్తుపై పోటీ చేయనున్నారు. మీ అమూల్యమైన ఓట్లు హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నారు.